హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరాస్ నేచర్. ఈరోజు టెర్రస్ గార్డెన్లో మనం హార్వెస్ట్ చేయబోయేది తోటకూర అండి. చూసారా, చాలా ఫ్రెష్గా ఉంది. గ్రీనరీగా చాలా ఫ్రెష్గా ఉన్న తోటకూర. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, నేను ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయను. ప్యూర్లీ కంప్లీట్గా ఆర్గానిక్ పద్ధతుల్ని మాత్రమే నేను అనుసరిస్తానండి. ఎలా అంటే, ఇప్పుడు మనం ఇంట్లో కాయగూరలు అవి కట్ చేసేటప్పుడు మిగులుతుంది వేస్టేజ్. ఆ వేస్టేజ్ని మొక్కలు మొదటి గుండా చల్లేసుకొని కొంచెం మట్టి వాటి మీద చల్లేస్తాను. అది ఏమవుతుందంటే క్రమక్రమంగా దానికి ఎరువులాగా తయారయ్యి మొక్కలకి మంచి బలాన్ని అందిస్తాయన్నమాట. అలాగే బియ్యం కానీ పప్పులు మనం కడుక్కుంటాము కదండి, కడుగ్గా వచ్చే మిగిలిన వేస్టేజ్ వాటర్ ఉంటుంది, దాన్ని చాలామంది పడేస్తారు. నేనైతే అలా పడేయను. ఆ వాటర్ని కూడా నేను ఏం చేస్తానంటే ఒక దాంట్లో ఒక తొట్టెలో స్టోరేజ్ పెట్టుకొని ఒక టైంలో ఐదర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ కొద్దిగా మొక్కల మొదట్లో ఆ నీళ్ళు పోస్తానన్నమాట. అలా చేయటం వల్ల కూడా మొక్కలకి చాలా బలం ఎక్కువ వస్తుందండి. కెమికల్స్ యూజ్ చేయకుండా, కెమికల్స్ లేకుండా ఈ రకమైన ఇంటిలోని ఆర్గానిక్ పద్ధతుల ద్వారా మనం యూజ్ చేసుకోవడం వల్ల మంచి హెల్దీ ఫుడ్ మనం తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది. బాగా పెరిగిపోయిన కాడలు ఉంటాయి కదా, పెద్ద మొక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే నేను జస్ట్ సిజర్ పెట్టి కట్ చేసేసి తీసేసుకున్నానండి. ఎందుకంటే ముదిరిపోయినాయి అనమాట. ముదిరిపోయినవి యూజ్ చేయడానికి అవ్వదు కదా అని కట్ చేసి పెట్టి ఉంచేసుకున్నాను. చిన్నగా లేతగా ఉన్న తోటకూర మొక్కలైతే డైరెక్ట్గా మొదలకుండా తీసుకొని మనం వండేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్న మొక్కలు ఏమవుతుందంటే సైడ్ నుంచి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. సైడ్ నుంచి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. కొత్త చిగుర్లు వచ్చి కొత్త కొమ్మలు, ఆకులు వస్తాయన్నమాట. సో సెకండ్ టైం కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని బాగా పెరిగిపోయిన మొక్కలను అయితే నేను సిజర్ పెట్టి కట్ చేసేసుకున్నాను. చిన్నగా ఉన్న మొక్కలు, లేతగా ఉన్న మొక్కలను అయితే కనుక నేను డైరెక్ట్గా తీసేసుకున్నాను. ఈ తోటకూర విత్తనాలు కూడా మనకి చాలా ఈజీగా మార్కెట్స్లో అవైలబిలిటీలో ఉంటున్నాయండి. నర్సరీస్లో కూడా దొరుకుతున్నాయి. బట్ మనం చూసి మంచి క్వాలిటీగా ఉన్నాయి తెచ్చుకుంటే కనుక బెనిఫిట్ ఉంటుంది. కొన్ని విత్తనాలు ఫెయిల్ అవుతున్నాయి. నేను ఇదివరకు ఒకసారి ఇలాగే తెప్పించుకుంటే ఆ విత్తనాలు ఫెయిల్ అయిపోయినాయి. అంతగా నాకు మొక్కలైతే రాలేదు. బట్ చూసి మనం తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి క్వాలిటీ ఉన్న విత్తనాలు మనకు దొరుకుతాయి. వన్స్ ఒకసారి మనం విత్తనాలు తెచ్చి వేసుకున్న తర్వాత దాన్ని రీజనరేట్ చేసుకోవడం మనమే అలవాటు చేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మొక్కలకి చివర్లో పువ్వుల్లాగా వస్తాయి కదా, ఆ వాటిని తీసి అలా చేత్తో నలిపేసి బకెట్స్లో వేసేసుకుంటే అవి రీజనరేట్ అవుతాయి అన్నమాట. రీగ్రోత్ అవుతాయి మొక్కలు. రీగ్రోత్ అయ్యి వాటి నుంచి మళ్ళా విత్తనాలు రావడం అలా మనం చేసుకోవచ్చు. నేను జస్ట్ ట్రై చేశాను, ఒక ట్రయల్ వేశాను, బట్ నాకు అది సక్సెస్ అయింది. మొక్కలైతే బాగా వచ్చినాయి. ఇది సెకండ్ టైం నేను హార్వెస్ట్ చేయడం తోటకూరని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెష్గా అప్పటికప్పుడు మన మిద్దె తోటలో ఉన్నటువంటి వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ కోసుకొని వండుకొని తినడం వల్ల ఆ ఫీలే వేరు, ఫ్రెష్ ఫీల్ వస్తుంది. చూసారు కదండి, చాలా గ్రీనరీగా ఫ్రెష్గా ఉన్నటువంటి ఆకుకూరలు మన ఇంట్లోనే ఎలాగా మనం పెంచుకోవచ్చు, ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నది. ఇలాంటి మంచి హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.